వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను, ప్రజలతో మమేకం అవుతానన్నారు జగన్. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో భేటీ అయిన ఆయన చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయిందని అన్నారు. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయాయని వైఎస్ జగన్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అన్ని రంగాల్లోనూ విధ్వంసం, తిరోగమనమే కనిపిస్తోందని అన్నారు. ఈ 2 ఏళ్లలో చేసిన చంద్రబాబు అప్పులు 3.5 లక్షల కోట్లని ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది, ఎవరి జేబులోకి పోతోందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ ఏపీలో రూపాయికే భూములు ఇచ్చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఋషికొండలో 5,000 కోట్లు విలువ చేసే భూములను చంద్రబాబు తన బంధువుకు కట్టబెడుతున్నారని వైఎస్ జగన్ అలిగేషన్ చేశారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను, ప్రజలతో మమేకం అవుతానని అన్నారు జగన్. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో భేటీ అయిన ఆయన చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయిందని అన్నారు. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయాయని వైఎస్ జగన్ ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని, అన్ని రంగాల్లోనూ విధ్వంసం, తిరోగమనమే కనిపిస్తోందని అన్నారు. ఈ 2 ఏళ్లలో చేసిన అప్పులు 3.5 లక్షల కోట్లని ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది, ఎవరి జేబులోకి పోతోందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ ఏపీలో రూపాయికే భూములు ఇచ్చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఋషికొండలో 5,000 కోట్లు విలువ చేసే భూములను చంద్రబాబు తన బంధువుకు కట్టబెడుతున్నారని వైఎస్ జగన్ అలిగేషన్ చేశారు. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా అన్నారు వైఎస్ జగన్. ఇక వచ్చే సంవత్సరం నుంచి జగన్ పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ప్రజలతో మమేకం అవుతానని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ తాడేపల్లిగూడెం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇన్ఛార్జి వడ్డే రఘురామ ఆధ్వర్యంలో దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు మొత్తం ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పాదయాత్ర అంటే వచ్చే సంవత్సరం తన పాదయాత్ర గురించి ప్రతి సమావేశంలో ఆయన కార్యకర్తల ముందు ప్రస్తావిస్తూ వస్తున్నారు. కార్యకర్తల ముందు ఆయన పాదయాత్రకు సంబంధించిన అప్డేటు ఇస్తూ వస్తున్న నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా రియాక్షన్స్ భారీగానే ఉంటున్నాయి. ఇప్పటి నుంచే దాదాపు ఇంకా 1.5 సమయం ఉన్నప్పటికీ కూడా ప్రతి సమావేశంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆయన పాదయాత్రకు సంబంధించిన అప్డేటు ఇస్తూ వస్తున్న నేపథ్యంలో అటు కార్యకర్తల వైపు నుంచి కూడా ఆసక్తి పెరిగింది. ఏదైతే 2027 ప్లేనరీ తర్వాత పాదయాత్ర ఉంటుందని, దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1.5 పాటు ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో ఏదైతే 3,500 కిలోమీటర్ల వరకు ఆయన పాదయాత్ర చేసిన పరిస్థితి అయితే ఉంది. 2017లో ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే 2027 సమయంలో ఆయన పాదయాత్రను మొదలు పెట్టడం, దాదాపు సంవత్సరంన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని ప్రత్యేకంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు ప్రజలతోటి మమేకమవటంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అటు కార్యకర్తల నుంచి కూడా పాదయాత్రకు సంబంధించి సరైన జోష్ కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రతి సమావేశంలో దానికి సంబంధించిన లీకులు ఇస్తూ ఆయన ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పాదయాత్ర 2.0లో మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలకు
ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన నేపథ్యంలో వారి వైపు నుంచి కూడా ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది ప్రియా. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.